తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపి కబురు అందించింది. వినాయక చవితి, దసరా, నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, అయితే నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది ఉండాలని స్పష్టం చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మండపాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపి కబురు అందించింది. వినాయక చవితి, దసరా, నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, అయితే నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది ఉండాలని స్పష్టం చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మండపాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకెళ్లారు. బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని అమిత్ షాకు చెప్పినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. తమ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారన్నారు. బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పారన్నారు. ఢిల్లీ ఆల్ ఇండియా స్పీకర్ కాన్ఫరెన్స్లో అమిత్ షాతో మాట్లాడిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలియజేశారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. సినీ పరిశ్రమలో హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయనను యూకేకి చెందిన సంస్థ వరల్డ్ బుక్ రికార్డులోకి ఎక్కించింది. అంతేకాదు గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్ అవార్డును ప్రకటించారు. బాలకృష్ణకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. బాలయ్యకు అభినందనలు తెలిపారు. సినిమా పట్ల బాలకృష్ణకున్న అంకిత భావం, మక్కువకు ప్రసిద్ధి చెందానన్నారు. బాలకృష్ణ 50 సంవత్సరాల పాటు హీరోగా చేసిన ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అధ్యయనంగా నిలుస్తుందని చెప్పారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ద్వారా గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనమని అన్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయిపై నిలిచిన బాలయ్యకు అభినందనలు అని చంద్రబాబు ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 29న కుప్పంకు రానున్నారు. 2 రోజుల పాటు పర్యటించనున్నారు. కుప్పంకు హాంద్రి నివా జలాలు చేరుకోవడంతో మండలంలోని పరమసముద్రం చెరువులో ఈ జలాలకు 30న ముఖ్యమంత్రి జలహారతి ఇవ్వనున్నారు. నంద్యాల జిల్లా మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద గత నెల 17న చంద్రబాబు కృష్ణా జలాలను హాంద్రి నివా కాలువకు విడుదల చేశారు. ఇవి అన్నమయ్య జిల్లా మదనపల్లి దాటుకొని ఈ నెల 22వ తేదీ పుంగనూరుకు చేరుకున్నాయి. 23న పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం పరిధిలోకి చేరాయి. ప్రస్తుతం హంద్రినివా కాలువలో 80 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. ఈ జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశిస్తాయి. కుప్పం ప్రజల కళాసాకారం అవుతుండటంతో హంద్రినివా జలాలకు జలహారతి ఇచ్చి సమీపంలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పరమసముద్రం చెరువు వద్ద అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ నందమూరి తారక రావుపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ నిరసన తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే ఫ్లెక్సీని దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వెంటనే ఎన్టీఆర్కి ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్న నందమూరి తారక రామారావు గారి 3వ తరం వారసుడిగా, చైతన్య రథసారథి హరికృష్ణ గారి తనయుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు సినిమాని, తెలుగు నటుణ్ణి యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తన నటనని భారతదేశం నలుమూలల నుంచి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ని నీచంగా, అల్పంగా దూషించిన వ్యక్తి అనంతపురం రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు. అభిమానులందరూ కూడా చాలా ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. కేవలం ఆయన బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారి తల్లి శాలిని గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది మా యొక్క అభిమానులందరి తరఫున, గుడివాడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరి తరఫున మేము కోరుకుంటున్నాం. మీరు అవాకులు చవాకులు ఎవరి మీదైనా పేలొచ్చు, ఏ వ్యక్తి మీదైనా పేలొచ్చు, కానీ వ్యక్తిని పర్సనల్గా దూషించాలి అంటే ఇటువంటి మాటలు మాత్రం మాట్లాడకూడదు అని చెప్పి నేను మాత్రం గట్టిగా చెబుతాం. ఆందోళన కర్నూలు జిల్లా స్పెషల్ బ్రాంచ్ వింగులో కొంతమంది సిబ్బంది ఏళ్ల తరబడి కొనసాగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదే పదే అదే వింగులో పోస్టింగులు మార్చినా ఇతర విభాగాలకు బదిలీ చేయకపోవడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 ఏళ్లకు బదిలీ జరగాల్సిన కొందరు పెలిక్విన్ల ఎస్బీలోనే స్థిరపడిపోయారు. ప్రమోషన్లు, రిటైర్మెంట్లు కూడా ఇదే వింగులోనే పూర్తవుతుండటంతో మట్కా, గుట్కా, బెట్టింగ్ లాంటి అక్రమ కార్యకలాపాలపై పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు పారదర్శకంగా బదిలీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మైలదేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ప్లైవుడ్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గోదాం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ లక్షలాది రూపాయల విలువైన సామాగ్రి కాలిపోయినట్లు తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేంద్ర నుంచి వెహికల్స్ వచ్చి ఇక్కడ మన కాటేదాన్ మన ఏది ఫర్నిచర్ గోదాంలో మొత్తం మంటలు చాలా బాగా హెవీగా అయ్యేసరికి మన రోబో ఒకటి మన హుషారాబాద్ నుంచి ఇంకేమో వచ్చారు చంద్రగుట్ట వెహికల్ కూడా వచ్చి మన సపోర్ట్ తోటి చాలా పెద్ద ఎత్తున ఫైర్ అవుతుండే మా 3 బండ్లతోటి వర్క్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఇంకా వర్క్ అవుతూనే ఉంది. ఇంకా ప్లైవుడ్ ఉంది, ప్లైవుడ్ షార్ట్ సర్క్యూట్ అట్లా ఉండదు. మరి వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చిపోయారట. మధ్యాహ్నం వచ్చి వెళ్ళిన తర్వాత మరి అది ఏం జరుగుతుందో వాళ్ళు కూడా క్లారిటీ ఏం చెప్తలేరు. వచ్చినప్పుడు మేము ఇంకా వివరాలు తెలుసుకొని మేము చెప్తామండి. ఇవాళ ఫైర్ స్టేషన్ రాజేంద్ర నుంచి వెహికల్స్ వచ్చి ఇక్కడ మన కాటేదాన్ మన ఏది ఫర్నిచర్ బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పూరి టు తిరుపతి ఎక్స్ప్రెస్లో 3 బ్యాగుల్లో తరలిస్తున్న 8 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎవరు తరలించారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని అధికారులు తెలిపారు.
డిఎస్పీ గారు నెల్లూరు డిఎస్పీ గారు ఒంగోలు సిఐ గారి ఆదేశాల మేరకు మేము మా సిబ్బంది మరి ఏగల్ టీం బాపట్ల ఏగల్ టీం మరియు ఆర్పిఎఫ్ బాపట్ల చీరాల అందరూ కలిసి కంబైన్డ్గా ఈ గంజాయి సంబంధించి నిర్మూలన నిమిత్తం ట్రైన్లో ఎప్పుడైతే చెక్ చేసిన సందర్భంలో ఈ దినము బాపట్ల నుంచి చీరాల వరకు ట్రైన్ నెంబర్ 17481 బిలాస్పూర్ టు తిరుపతి ట్రైన్ నందు పూర్తిగా స్లీపర్ కోచెస్ అన్ని ఏసీ కోచెస్ జనరల్ కంపార్ట్మెంట్ పూర్తిగా టోటల్గా చెక్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ చేసే సందర్భంలో ముందు జనరల్ కోచ్లో చెక్ చేస్తూ ఉండగా రెండు అన్నాస్పద నుండి 2 బ్యాగ్స్ కనపడటం జరిగింది. ఆ బ్యాగ్లు ఓపెన్ చేయక గంజాయి స్మెల్ వస్తుంది. వాళ్ళు చెక్ చేస్తే 9 ప్యాకెట్స్ యొక్క గంజాయి ఉంది. ఆ టోటల్ వెయిట్ చేస్తే 8 kgs 100 grams వచ్చింది టోటల్గా. ఆ యొక్క గజెట్ సంస్థలో సీజ్ చేయాలి కాబట్టి ఎంఆర్ఓ గారికి కూడా చాలా రిక్వెషన్ ఇచ్చి ఎంఆర్ఓ గారి సంస్థలో ఇవన్నీ ప్రశ్నలు జరిపి చేయడం జరుగుతుంది. ఇలాంటి గంజాయి కానీ ఎటువంటిగా మార్పు ద్రవ్యాలు కానీ ఈ ట్రైన్లో కానీ హరిస్తే అట్లా మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి దినం కూడా ప్రతి ట్రైన్స్ కూడా ప్రాపర్గా చెక్ చేయడం జరుగుతుంది కూడా అని అందరికీ తెలియపరచడం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేర్పిన మెలకుల వల్లే తాము అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని భారత హోంమంత్రి శుభాంశు శుక్లా అన్నారు. యాత్రకు కావాల్సిన శిక్షణను ఇచ్చినందుకు ఏఎస్ఎఫ్కు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ముఖ్యమైన గురువులు ఏఎఫ్ కాక్పిట్ మాత్రమేనని తెలిపారు. వాటి నుంచే అంతరిక్ష యాత్రకు అవసరమయ్యే చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తుందని, చాలా మంది శాస్త్రవేత్తలు ఇందులో భాగం కావడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. అంతరిక్షం నుండి భారత్ ఎంతో అందంగా కనిపిస్తుందని గుర్తు చేసుకున్నారు. జీవితంలో తాను చూసిన అద్భుత దృశ్యాలలో అది ఒకటన్నారు. आपने कहा आज माननीय रक्षा मंत्री जी आए थे, उन्होंने फेलिसिटेट किया मुझे और मुझे लगता है कि ये जो मिशन है ये हमारे देश के लिए एक बहुत बड़ी उपलब्धि है और बहुत सही समय पे ये एक मिशन हुआ है, क्योंकि हम भारत अपनी जर्नी पे है ह्यूमन स्पेस फ्लाइट मिशन की, मिशन गगनयान, भारतीय अंतरिक्ष स्टेशन और अंततः लैंडिंग ऑन मून। तो ये इस मिशन से जो कुछ भी हमें सीख प्राप्त हुई है, मुझे लगता है वो बहुत ही यूनिक है और बहुत ही क्रिटिकल है हमारे मिशन को एग्जीक्यूट करने के लिए। और अगले कुछ महीनों में, सालों में ये कोशिश रहेगी कि जो कुछ भी हमने सीखा है वो हम इफेक्टिवली अपने मिशन में उसको एम्प्लॉय कर पाएं, उसका यूज कर पाएं। पर सबसे बड़ा एस्पेक्ट जो है, जो मुझे बहुत खुशी दे रहा है इस समय, वो ये उत्साह देके जो लोगों में इतना प्यार है और जो इतना सपोर्ट वो इस मिशन को दिखा रहे हैं, तो मुझे लगता है कहीं ना कहीं ये क्यूरियोसिटी ऑलरेडी जनरेट हो चुकी है हमारी कंट्री में और अब बस हमें इसको इनेबल करना है और एक के बाद एक हमें ये मिशन एग्जीक्यूट करने हैं। बहुत ही जल्द हमें इंडियन सॉइल से इंडियन रॉकेट पे एक इंडियन कैप्सूल में एक इंडियन को अंतरिक्ष में भेजना है। बहुत अच्छा सवाल है ये। मुझे जैसे मैंने कहा कि आई थिंक मुझे भारत के लिए ये एक बहुत बड़ा मौका है इस समय स्पेस एक्सप्लोरेशन को लेके, और यूथ को मेरा मैसेज ये है कि एम्बिशन हमने तैयार कर लिया है, ड्रीम्स हमारे बहुत बड़े हैं, अब उनको पूरा करने के लिए हमें आपकी जरूरत है। तो आप मेहनत करें, आप इन फील्ड्स में जाएं और क्यूरियस रहें, इन चीजों को एक्सप्लोर करें और अपॉर्चुनिटीज हैं। अब जिम्मेदारी आपकी है कि आप कैसे सफलतापूर्वक वहां पहुंचते हैं और हमारी मदद करते हैं ये सारे ड्रीम्स रियलाइज करने में। तो डिसर्नमेंट प्रैक्टिस करें, डिस्ट्रैक्शन की एज में फोकस रखें और आगे बढ़ते रहें। ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం లెక్కిస్తున్న అధ్యయనానికి గగన్యాన్ మిషన్ మొదటి అడుగని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మన దేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లి పెసలు, మెంతులు వంటి వాటిని పండిస్తారని తానెప్పుడు ఊహించలేదన్నారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్కు చెందిన శుభాంశు శుక్లా అంతరిక్షంలో రైతుగా మారారని అన్నారు. ఐఏఎస్లో గాజు పాత్రలో మెంతి, పెసర విత్తనాలు వేసి జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయనే విషయాన్ని అధ్యయనం చేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే అంతరిక్ష యాత్రలకు ఆయన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. इनके स्वागत समारोह में एकत्र हुए हैं, इन्होंने अपने साथ साथ हमारे सपनों को भी जिया है और मुझे लगता है कि हमारे सपने हमें शुभांशु से और शुभांशु को हमसे स्वाभाविक रूप से जोड़ रहे हैं। साथियों, यदि स्पेस और उसके एलिमेंट्स के साथ हमारे रिश्ते की बात की जाए तो आप देखिए कि स्पेस हमारी प्रकृति का तो पार्ट है ही, साथ ही साथ हमारे ऋषियों ने हमेशा से स्पेस को अध्यात्म, धर्म और ज्योतिष की दृष्टि से देखा ही है। उन्होंने इसे जिज्ञासा और रिसर्च की दृष्टि से भी देखा है। प्राचीन भारत के खगोलविद आर्यभट्ट और भास्कराचार्य ने उस विज्ञान की नींव रखी थी जिसे आज आधुनिक दुनिया स्पेस साइंस कहती है। हमारे पूर्वज स्पेस को लेकर एक बेहद समृद्ध विरासत हमें सौंप गए
और आज आप देखिए कि वही परंपरा हमारे वैज्ञानिकों, हमारे युवाओं और हमारे अंतरिक्ष यात्रियों में उसी जिज्ञासा और साहस के रूप में जीवित है। यहाँ पर बहुत सारे लोग ऐसे होंगे जो कि साइंस बैकग्राउंड के हैं, और हम सभी जानते हैं कि स्पेस साइंस यह विज्ञान का एक फ्रंटियर एरिया है। जिस प्रकार आर्टिफिशियल इंटेलिजेंस, क्वांटम फिजिक्स, एस्ट्रोफिजिक्स और जेनेटिक्स विज्ञान के फ्रंटियर एरियाज हैं, उसी प्रकार स्पेस साइंस भी विज्ञान की एक फ्रंटियर एरिया है। और इस एरिया में प्रगति करने के लिए निश्चित तौर पर हमें एक टॉप क्लास साइंटिफिक इकोसिस्टम चाहिए होता है, और मैं समझता हूं इस दृष्टि से भी भारत निरंतर प्रयत्नशील है और आगे। భారతదేశం మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో మరో కీలక అడుగు ముందడుగు పడింది. హోమగ్యాములు అంతరిక్షం నుండి భూమికి సురక్షితంగా తీసుకువచ్చే పోరా చుట్టు వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డిఆర్డిఓ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డు దళాలు ఉమ్మడిగా ఈ పరీక్షను నిర్వహించినట్లు ఇస్రో తన అధికారిక ఎక్స్లో పోస్ట్ చేసింది. అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చే క్రమంలో హోమగ్యాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి దానిని సురక్షితంగా ల్యాండ్ చేసేలా ఈ పారాచూట్ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పనిచేసిందో సమగ్రంగా నిరూపించేందుకే ఈ IAPDT-101 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో గగన్యాన్ మిషన్ మరో కీలక మైలురాయి అధిగమించినట్లయింది. భారత క్రికెటర్ చేతేశ్వర్ పూజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు తాము రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు పూజారా ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. పూజారా తన ట్వీట్లో రాజ్కోట్ అనే చిన్న పట్టణంలో చిన్న పిల్లవాడిగా ఉన్న తన తల్లిదండ్రులతో కలిసి నేను స్టార్లను లక్ష్యంగా చేసుకొని బయలుదేరాను. భారత క్రికెట్ జట్టులో భాగం కావాలని కలలు కన్నాను. ఈ ఆట నాకు చాలా ఇచ్చింది. అమూల్యమైన అవకాశాలు, అనుభవాలు, ఉద్దేశం, ప్రేమ, అన్నిటికంటే ముఖ్యంగా నా రాష్ట్రాన్ని, ఈ గొప్ప దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చింది. భారత జెర్సీ ధరించడం, భారత గీతం పాడడం, నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి నా వంతు ప్రయత్నం చేయడం, దాని నిజమైన అర్థాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. కానీ ప్రస్తుతం నేను అపారమైన కృతజ్ఞతతో అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పూజారా 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసి 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. మొత్తం టెస్టుల్లో 7,195 పరుగులు చేసిన అతను 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు చేశారు. పూజారా చివరిగా 2023లో ఆస్ట్రేలియాతో ఓవర్ వేదికగా జరిగిన మ్యాచ్లు ఆడాడు. అతని నిర్ణయంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్విని యాదవ్ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రారంభించిన ఈ యాత్రలో భాగంగా ఇరువురు నేతలు అరరియా జిల్లాల్లో బుల్లెట్ బైక్పై ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. రాహుల్, తేజస్వి బైక్పై వెళ్తుండగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి వారికి అభివాదం చేశారు. ఈ నెల 17న ససారంలో ప్రారంభమైన ఈ 16 రోజుల యాత్ర మొత్తం 1300 కిలోమీటర్ల మేర 20కి పైగా జిల్లాల గుండా సాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది. ఈ యాత్రపై సొంత సోదరుడి నుంచే తీవ్ర విమర్శలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి కూడా ఈ యాత్రను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొంతమంది యువరాజులు తిరుగుతున్నారు. ఒకరి తండ్రి 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా, తల్లి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారంటూ వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్రను లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా జెండా ఊపి ప్రారంభించడాన్ని ఆయన గుర్తు చేశారు.
అసెంబ్లీ స్పీకర్లు తమ పదవి గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రజల సమస్యలు లేవనెత్తే నిష్పక్ష వేదికలుగా అసెంబ్లీలు ఉండాలన్నారు. సభలో అధికార ప్రతిపక్షాలు రెండు నిష్పక్షపాతమైన వాదన చేయాలని, సభా నియమాల ప్రకారం సభ పనితీరు జరిగేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో స్వాతంత్ర్య తర్వాత దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. से भारतीय विधायी कार्य प्रणाली के भीष्म पितामह विठल भाई पटेल के अध्यक्ष बनने के 100 साल के मौके पर हम सबके लिए भी मौका है कि अपनी अपनी असेंबली में हम सभापति के स्थान की गरिमा को बढ़ाने के लिए काम करें। हम एक निष्पक्ष मंच अपने अपने प्रदेश की जनता की आवाज के लिए रखें। एक निष्पक्ष बहस पक्ष और विपक्ष के द्वारा हो, इसको हम सुनिश्चित करें और सदन की कार्यवाही विधानसभा के नियमों के अनुसार, लोकसभा राज्यसभा के नियमों के अनुसार हो, इसके लिए हम आग्रही बने, क्योंकि विचार मंथन ही ये लोकतंत्र में जनता की समस्याओं के निवारण का सर्वश्रेष्ठ माध्यम है। और साहब, मैं आप सभी को एक अपील करना चाहता हूं, हमारे 13,000 साल पुराने इतिहास में जब भी सभाओं ने अपनी गरिमा खोई है तो बहुत बुरे परिणाम हमें भुगतने पड़े हैं कि एक प्रकार से తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. రాబోయే 4-5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం బంగాళాఖాతంలోని ఒడిశా, బెంగాల్ తీరాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. ఇక ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాలలో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.